హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజు అయితే నేను ఈ శారీ పైనకి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ బోట్ నెక్తోనే అయితే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఇది ఈ బ్లౌజ్ లాగానే స్టిచ్ చేయమన్నారు. సో ఇలాగే స్టిచ్ చేసి వెనక్కి ఉక్సులు వచ్చేలాగా స్టిచ్ చేయమని చెప్పారు. సో అలాగే నేను స్టిచ్ చేస్తున్నాను. కాకపోతే ముందర కొంచెం స్టార్ షేప్, డైమండ్ షేప్ పెట్టమన్నారు. ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్కి ఉక్స్లో బ్యాక్ సైడ్ పెట్టాలి కాబట్టి ఆ సైడ్కి నేనైతే కొలతలు తీసుకుంటున్నాను. సేమ్ మనం బ్లౌజ్ ఉన్న దానికన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకుంటే మనకి క్లాత్ అయితే తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది. సో అదే నెక్ కాబట్టి నేను అదే పెట్టేసి బ్లౌజ్ పెట్టి రౌండ్ బోట్ నెక్ లాగా గీసాను. సేమ్ బ్లౌజ్ కాబట్టి లాస్ట్ అయితే నేను 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను ఖర్చుల కోసం. ఇట్లా 2 ఇంచెస్ మనం ఎప్పుడు ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే బ్లౌజ్ పెట్టి నేనైతే ఫస్ట్ కట్ చేశాను. సేమ్ పెట్టి ఫస్ట్ కట్ చేశాను. ఒక్క నెక్ బోట్ నెక్ తప్ప మిగతా పార్ట్ మొత్తం సేమ్ అలాగే కట్ చేశాను. కాకపోతే హ్యాండ్ షోల్డర్ దగ్గర, హ్యాండ్ ఆర్మ్ దగ్గర ఫ్రంట్ సైడ్ కొంచెం పావించి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. కిందికి తీసుకోవాలి పావించు. ఇలా ఆ బ్లౌజ్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఉన్నదానికన్నా కొంచెం పావించి మనము కిందికి తీసుకోవాలి ఫ్రంట్ సైడ్. సో ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను బ్యాక్ పార్ట్ కన్నా కింద 2 ఇంచెస్ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్కి కటింగ్ చేసినప్పుడు 2 ఇంచెస్ క్లాత్ వేస్ట్ అయిపోతుంది. సేమ్ బ్యాక్ పార్ట్ లాగా కట్ చేశాను. ముందర ఒక డైమండ్ షేప్ ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం 4 ఫోల్డ్స్ చేసి హ్యాండ్స్ ఎంత ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్కి కొంచెం మనం చిన్నగా లైన్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఇంకో లైన్ గీసుకోవాలి. తర్వాత మనకి ఆర్మ్ హోల్, హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మార్క్ చేసుకున్న దానికన్నా కొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సేమ్ మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ ఒకసారి కొలుచుకొని దానికి ఎంత వచ్చిందో అంత హ్యాండ్ అయితే తీసుకోవాలి. లేకపోతే మనకి కుట్టేటప్పుడు కష్టమైపోతుంది. తక్కువ తీసుకుంటే ఆర్మ్ హోల్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. నాకైతే ఇక్కడ క్లాత్ తక్కువ అయింది. నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా హ్యాండ్కి అయితే మనకి జాయింట్స్ పడుతుంటాయి. హ్యాండ్ లోతు కోసం అయితే మనం ఈ హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు మనము టేప్తోని కొలుచుకొని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నది కాకుండా హ్యాండ్ లూజ్కి మనము హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఇలా లోతు తీసుకోవాలి. పైన కూడా మనము 1 ఇంచ్ పక్కనే తీసుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి తీసుకోవద్దు. ఇలా హ్యాండ్స్ అయితే లోతు తీసుకొని అన్నీ కట్ చేసుకొని అయితే రెడీగా పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ అయిపోయాయి. ఇదైతే బ్యాక్ పట్టి కోసము 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను నేను లైనింగ్లోనే. 2 ఇంచెస్ 1.5 ఇంచ్ కూడా సరిపోతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా నేను 2 ఇంచెస్ తీసుకున్నాను పట్టి కోసం. హ్యాండ్ జాయింట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ చిన్న ముక్క అయితే సరిపోతుంది హ్యాండ్ జాయింట్కి. ఇప్పుడైతే మెయిన్ పార్ట్ పైన పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. మెయిన్ పార్ట్ పైన ఎప్పుడైనా ఇలా అన్ని పార్ట్స్ పెట్టేయాలి. ఒకటొకటి పెట్టి కట్ చేసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్ కాదు. సో నాకైతే కట్ చేయంగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలింది. అది పట్టీలకి ఇంకా దేనికైనా యూజ్ అవుతుందని పక్కన పెట్టేశాను. ఫస్ట్ అయితే నేను నెక్ దగ్గర స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్.
ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఉక్సులు కాబట్టి ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్టే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చిన్నగా డైమండ్ షేప్ రావాలన్నారని చిన్నగా డైమండ్ షేప్ గీసుకున్నాను నేనైతే చిన్నగా. మరీ పెద్దగా అయితే ఫ్రంట్కి గలీజ్గా కనిపిస్తుందని చిన్నగా తీసుకున్నాను. ఇది నెక్ పార్ట్ స్టిచ్ చేసి అది కట్ చేసి ఫ్రంట్ సైడ్ మలిపేసాను. నెక్ స్టిచ్ చేసిన తర్వాత మొత్తం 4 సైడ్స్ స్టిచ్ చేసి పక్కన పెట్టేసాను. ఇదైతే బ్యాక్ పార్ట్ మనకు ఉక్సులు కాబట్టి 2 పార్ట్లుగా వస్తుంది. ఫస్ట్ అయితే నేను నెక్ సైడే స్టిచ్ చేస్తాను. సేమ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ కోసం ఫ్రంట్ సైడ్ తీసుకొని 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ పైన అయితే 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని అటు ఇటు 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. సో 2 ఇంచెస్ అయింది. పైకి ఆర్మ్ హోల్ దగ్గరికి కలిపేశాను మెల్లిగా. ఆ తర్వాత నేనైతే ఫస్ట్ స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాతే కట్ చేశాను. ఇదైతే ఈజీగా అవుతుంది. మనము పీసెస్గా కట్ చేస్తే చాలా టైం పడుతుంది. ఇలా ఈజీగా అయిపోతుంది స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తే. అలా ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసేసాను. ఇప్పుడైతే డైమండ్ షేప్ కోసం ఆ పార్ట్ని కట్ చేశాను. ఇలా కట్ చేసి పైపింగ్ చేద్దామని కట్ చేశాను. పైపింగ్ అయితే ఫస్ట్ డైమండ్ షేప్కి నేను చేసేసాను. ఎందుకంటే అది చిన్నది కానీ ఫస్ట్ అది అయిపోవాలని అదే స్టిచ్ చేశాను. ఎందుకంటే అది కట్ లేదు, మిడిల్లో ఉంది కదా, పర్ఫెక్ట్గా రావాలని ముందే స్టిచ్ చేశాను ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయితే నాకు రెడీ అయిపోయింది. సో ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి షోల్డర్స్ అయితే జాయిన్ చేశాను నేను. షోల్డర్స్ జాయిన్ చేసే ముందు మనము వాళ్ళ కొలత బ్లౌజ్తో కరెక్ట్గా చెక్ చేసుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫస్ట్ ఎక్స్ట్రా మనకి క్లాత్ అవసరం అయ్యింది కాబట్టి మనం ఫస్ట్ అయితే అది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 2 హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నాను. సో ఇదైతే బ్యాక్ సైడ్ పట్టీ కోసం ఫ్రంట్ సైడ్ పట్టీ కోసం స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ సైడ్ మీద పెట్టి స్టిచ్ చేసి తర్వాత 2 ఓపెన్ పెట్టి ఓన్లీ లైనింగ్ పైనే స్టిచెస్ పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టి లైనింగ్ పైనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇప్పుడు 2 పీసెస్ ఉన్నాయి కదా, దానికి కూడా అలాగే చేసేసుకోవాలి. సో ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. ఉక్స్ పట్టి కోసం అయితే నేను 2 ఇంచెస్ మెయిన్ క్లాత్ తీసుకొని అటాచ్ చేశాను. కాజా పట్టి కోసం 4 ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టి స్టిచ్ చేసి మళ్ళీ దాన్ని బ్యాక్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకోవాలి. కొంచెం మనం కిందికి పైకి అయితే ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు ఇలా నీట్గా వస్తుంది. పైకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి, కిందికి ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా బ్యాక్ సైడ్ 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. అప్పుడు అది క్లాత్ కూడా మనకి గట్టిగా ఆగుతుంది, కాజాలు కూడా ఊడిపోకుండా నీట్గా వస్తాయి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం కింద పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసాం కాబట్టి పైన కింద కూడా నీట్గా వస్తుంది. సో ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయినట్టే. నేను సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను. సైడ్స్ జాయిన్ చేసే ముందు అయితే మనం హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని నీట్గా మనం లాస్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత
ఓల్డ్ బ్లౌజ్కి లూజ్ చూసుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి ఒక 2-3 స్టిచెస్ వేస్తే సరిపోతుంది. సో బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఉక్సులు కాజాలు అయితే స్టిచ్ చేస్తున్నాను. ఉక్సులు అయితే మామూలుగా మనము హ్యాండ్తోనే వేసుకుంటాం కాబట్టి నేనైతే వీడియో ఏం తీయలేదు. ఇలా స్టిచ్ చేసుకొని కాజాలు కూడా స్టిచ్ చేసేసాను. నేనైతే వెనుక బోట్ నెక్కి అయితే నేను పైపింగ్ చేశాను. ఆ క్లిప్ తీయడం నేను మర్చిపోయాను. హ్యాండ్స్కి అయితే పైపింగ్ ఏం చేయలేదు, నేను హెమ్మింగ్ చేశాను. హెమ్మింగ్ కూడా చాలా తొందరగానే అయిపోతుంది. కాకపోతే ఒక 5-10 మినిట్స్ మిషన్ మీద కుట్టేదానికన్నా కొంచెం టైం పడుతుంది అంతే. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటే హ్యాండ్ అంతా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా నేను హ్యాండ్స్ అయితే 2 కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా ఫోల్డ్ చేశాను. వెనుక డోరీస్ కోసం అయితే ఈ థ్రెడ్ తీసుకున్నాను నేను. ఇంకా లట్కన్ కోసం అయితే 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేశాను. 2 4 ఇంచెస్ ఉండాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్.